రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అసెంబ్లీ బహిష్కరణలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజా సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోగా అధికార పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా రాజకీయ వ్యూహంగా అభివర్ణిస్తుంది. అసెంబ్లీని ప్రజాస్వామ్య వేదికగా కాకుండా అధికార పార్టీ రాజకీయ ప్రచార వేదికగా మార్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగం, ఎన్నికల హామీల అమలు వంటి కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్న పరిస్థితుల్లో సభలో కొనసాగడం వ్యర్థమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మొత్తానికి అసెంబ్లీ బహిష్కరణలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ బహిష్కరణతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అత్యంత వేడిగా జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉందో శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు జరిగితే మొత్తం సెషన్ ని బహిష్కరించిన సందర్భం కనిపిస్తోంది. ఇక అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా మైక్ ఇవ్వట్లేదు ప్రతిపక్షానికి అని ఆరోపిస్తూ ఏదైతే నిన్న మూసి విషయ ప్రక్షాళన గురించి ముఖ్యమంత్రి సభలో మాట్లాడారో దాన్ని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళనకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకి అధికార పక్షం నుంచి సమాధానం లేదని కూడా హరీష్ రావు ఆరోపణలు నిన్న మనం చూసాం. ఈ కోణంలోనే ఆయన ఇక మొత్తం సెషన్ అంతా బహిష్కరించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక అందుకు అనుగుణంగానే ఈరోజు తెలంగాణ భవన్ లో ఓ కార్యాచరణ రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం శాసనసభలో ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, నీళ్లు నిజాలు అనే అంశాన్ని ప్రజలకు వివరించాలనే కోణంలో కూడా సభలో ఈ రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. మొత్తానికి శీతాకాల సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయంగా వేడి చర్చ జరుగుతున్న పరిస్థితి. శీతాకాల సమావేశాలు కూడా ఇటు వాదోపవాదాలు, చర్చల ద్వారా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనే కోణంలో కూడా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. రచన. రైట్, థ్యాంక్ యూ మహేందర్.